ఎలా ఉంది వాతావరణం? అంటే లోన చూసే పద్ధతి గాని మిమ్మల్ని వీళ్ళు ట్రీట్ చేసే విధానం గాని మన మెడికల్‌లో గాని అంటే ఏదైనా చిన్న చితక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే మనకి ఇదవుతూ ఉంటాం మనం. అవి ఇక్కడ ఎలా ఉంటది? నేను కూడా మెడికల్ ప్రాబ్లంతోనే అటెండ్ అవుతారు ఎక్కువగానే వచ్చాను. మెడికల్ విషయంలో చాలా సంతోషంగా ఉంది. నాకే ఇక్కడికొచ్చాక 3 సార్లు అవసరం వచ్చింది చిన్న. కానీ ఇలాగ ఫోన్ ఎత్తేప్పటికి 2, 3 నిమిషాల్లోనే వాళ్ళు రెడీగా ఆయన వచ్చి చూసి తర్వాత ఇక్కడ ఉన్న ఆయన ముఖ్యంగా ఇది నిర్వహించే ఆయన మెడికల్‌గా మంచి నాలెడ్జ్. నేను అందరితో చెప్తున్నాను ఈ మధ్య సరదాగా. 4 ఎండీలు కాసిన నాలెడ్జ్ ఆయనకుంది. ఎందుకంటే ఇక్కడ నొప్పి అన్నప్పుడు ఆయన దేనికో చెప్పేస్తున్నాడు చెప్పి. అలాగే ఇక్కడ ఒక చిన్న ఇక్కడ నొప్పి అంటే దానికి ఇక్కడ కనెక్షన్ ఏదైనా ఉంటే ఆ జబ్బు చెప్పేస్తున్నాడు. ఆశ్చర్యపోయిందని మనం వాళ్ళతో ఇక్కడ ఉన్న వాళ్ళతో అనుకుంటాం. ఇక్కడ వాతావరణం ఆరోగ్యం పెంపొందించడానికి తగ్గట్టుగా ఉంది. అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు చాలామంది మేము వచ్చాక కూడా ఆరోగ్యవంతులై వెళ్ళారు. చాలా ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంక మెడికల్‌గా ఇంట్లో ఉంచుకోలేము. హాస్పిటల్‌లో ఉండలేరు. హాస్పిటల్‌లో ఉండడం ఎవరికైనా కష్టమే ఎక్కువ కాలం. రేట్ల ప్రకారం కూడా కష్టం. ఇంట్లో అట్టే పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లలు చూసే పరిస్థితి కొంచెం దూర దేశాల్లో ఉన్న దూర ప్రాంతాల్లో ఉన్న ఇవన్నీ సమస్యలున్నాయి. అందుచేత ఇలాంటి వాటి గురించి మా వాళ్ళు ఇంటర్నెట్‌లో వెతికితే ఇది దొరికింది. ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ బాగానే ఉంటుంది. అంచేత మా అబ్బాయి నన్ను తీసుకొచ్చి మా తమ్ముడు ఇక్కడికి